హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని రేస్ మీకోసం కొత్త వీడియో. సో మనం ఒరిస్సా ల్యాండ్స్ కోసం చాలామంది ఎగబడుతున్నాం. అందరికీ నా ధన్యవాదాలు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరు కస్టమర్స్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. అందుకు ధన్యవాదాలే. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ పిన్ పెట్టివ్వండి. అదైతే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. గూగుల్ పిన్ అయితే నేను పెట్టను. సరైన ప్లేస్ కూడా వెంటనే నేను చెప్పను. ఎందుకంటే చాలామంది వెళ్ళి చూసేసి ఒక్క కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే ఒక మీడియేటర్ అనమాట. నాకు మీడియేటర్ యాడ్ అయ్యి ఒక ఓనర్ ఉన్నారు తనతోని. ఆయన తీసుకెళ్తాను, నేను చూపించేసి నీ కమిషన్. అంత న్యాయం ఉందా మన దీంట్లో? మన ఫీల్డ్లో అంత న్యాయం ఉందంటారా? సో అది ఎట్టి పరిస్థితుల్లో రాంగు. దయచేసి నాకు నిజంగా నన్ను నమ్మి వీడియో కాల్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు, నేను పిన్ పాయింట్ అయితే ఎవ్వరికి ఇవ్వను. ఎందుకంటే ఎంతో కష్టపడి 48 డిగ్రీస్ నిన్న ఎండలో తిరిగి భూమిని లో ప్రైజ్లో మనకి ఒక 4 బిట్లు దొరికినాయి. అలాంటి బిట్ల కోసం నేను ఎండనక వాననక మీరే చూడండి, ఆ వీడియోస్ కూడా నేను పెడతాను త్వరలో. అంత ఎండ అనమాట. 2 రోజులు తలనొప్పి తగ్గట్ల. సో అంత కష్టపడిన సింపుల్గా ఏ ఏరియా ఏ పిన్ అనేది అడిగేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నన్ను నమ్మి ఉన్నట్లయితే ఉండండి, వెయిట్ చేయండి, నేనే తీసుకెళ్తా ఖచ్చితంగా. నేను షూర్గా చెప్తున్నాను. ఎలివెన్సెస్ ఇస్తే నేను ఖచ్చితంగా మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ల్యాండ్. అక్కడ బెనిఫిటా లాసా అనేది మీకు మీరుగా డిసైడ్ అవ్వాలి. నేను అక్కడ ఉన్న బెనిఫిట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ తక్కువ ప్రైజ్లో కావాలనుకునే వాళ్ళకి లాస్ థింగ్స్ ఉంటాయి. అవి మీరు ఎలా ఓన్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలని మీరు ఆలోచించుకోవాలి. సో మనకి 5 lakhs కన్నా భూములు అనేవి ఇప్పుడు ప్రెజెంటు తక్కువలో దొరకట్లేదు ఒకటి. రెండోది, ఎంత లాంగ్ వెళ్తే అంత తక్కువకు వస్తుందని భ్రమపడుతున్నారు. ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉంటున్నాయి. సో ప్రాబ్లమ్స్ అయినా ప్రాబ్లం లేదు, తక్కువలో అంటే చూపించడానికి నేను రెడీ ఉన్నాను. ఓకే. రెండోది, మీకు నేను అలాగని సపోర్ట్ ఉన్నానేం కాదు. ప్రతిదీ నేను కస్టమర్కే సపోర్ట్. ఎందుకంటే మీరు బాగుంటేనే మరొక 10 మందికి నన్ను రిఫర్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. నాకు భవిష్యత్తు ఉంటుంది, మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇన్ని పాసిబుల్స్ ఇప్పుడు కూడా ఎందుకు వీడియో నేను నేరుగా చెప్తున్నానంటే, ఒరిస్సాలో ఒక ల్యాండ్ కొన్నారనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అవి చాలామంది చెప్పరు. దానివల్ల పక్క నుండి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఒక ఊరి దగ్గర లేదంటే దానికి సరిహద్దులో తలనొప్పి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా కానీ మనకి ఇలాంటి ఎఫెక్ట్లు పడుతున్నాయి. నేను పర్సనల్గా గమనించిన విషయాలు మీకు చెప్తాను. ఒక భూమిని ఒరిస్సాలో ఎక్కడైనా మనం కొన్నామనుకుంటే ఫస్ట్ మనకి ఎఫ్ఎంబి రికార్డ్స్, పట్టా పర్ఫెక్ట్ ఉందా లేదా ఫస్ట్. అవి పర్ఫెక్ట్ ఉంటేనే ముందుకెళ్ళండి. సెకండ్ థింగ్, అవన్నీ అయిపోయినాయి, భూమి కొనిస్తాం అనగానే అయిపోలే. కంపల్సరీ మీరు ఫెన్సింగ్ వేసుకోవాలి, కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఆంధ్రాలో ఉంటావు, ఎక్కడో ఉంటుంది భూమి, పక్కోడు ఆక్యుపై చేస్తాడు. సో దానికి ఒక స్టోరీ కూడా మీకు చెప్తాను. 2 రకాలైన స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి 65 ఏళ్ళ ముసలి వాళ్ళు ఒక కస్టమర్ అన్నమాట నాకు చెప్పుకున్న కథ ఇది. ఆయన ఊరి పేరు కూడా చెప్పాడు ఎక్కడ కొన్నాడో. ఒరిస్సాలో ఒక ల్యాండ్ కొన్నారు ఆయన. 33 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవ్వడానికి లేగరేసు ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి సంతకాలు పెట్టడానికి 1 year పట్టింది. అలాగే 44 ఎకరాలు అనేది ఇప్పటికి కూడా ఆయన హైదరాబాద్ నుండి ఒరిస్సా నెలకి 2 సార్లు కానీ లేదా 6 నెలలు అక్కడ నివాసం ఉంటే కానీ ఇప్పటికి కూడా ఆయనకి రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అందుకే సరైన మీడియేటర్ని, సరైన బ్యాక్గ్రౌండ్ తీసుకొని సరైన గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనండి. ఎందుకంటే ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. అందరూ ఈజీగా వస్తుందని ముందుకు పరిగెడుతున్నారు, మన మనీ లాస్ అయిపోతాం. ఏదో ఒక సెక్యూరిటీ కంపల్సరీ తీసుకొని ముందుకెళ్ళండి. మనం చేయించుకోగలం, మనకేం ఇబ్బంది లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ చూసుకొని వెళ్ళినా మంచిదే. ఓకే. అంతేకాదు మన చెయ్యి దాటిందంటే డబ్బులు అడ్వాన్సు మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎవరికి దొరకరు, వాళ్ళు ఊర్లో ఉండరు.
విలేజ్ వదిలి పనిలోకి వెళ్ళిపోతారు ఎక్కడికొక్కడికి సిటీల్లోకి. వాళ్ళని తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎప్పుడైనా కానీ రిజిస్ట్రేషన్ అనేది 1 or 2 టైమ్స్‌లో చేసుకునేటట్టు ట్రై చేయండి. ఒకవేళ ల్యాండ్ తీసుకున్నట్లయితే. ఎందుకంటే గపగపాల మన ఏపీ లాగా ఒక్కళ్ళ సంతకంతో కుదరదు. మేజర్ అయినా ప్రతి ఒక్కరి సంతకం కావాలి అక్కడ. సో మేజర్ అయినలో ఒక్కరు మిస్ అయినా కానీ నువ్వు బంధపడినట్టే, నీ డబ్బులకి ఎఫెక్ట్ పడినట్టే, నీ ఎసెట్కి ఎసరెట్టినట్టే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే వచ్చి కేసు పెడతారు. అన్ని ఎఫెక్ట్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్, మనం కంచి కంపల్సరీ వేసుకోవాలి. సరిహద్దులు కంపల్సరీ పెట్టుకోవాలి. సెక్యూరిటీ అరేంజ్ చేసుకుంటే మంచిది. అంత ఫాస్ట్గా అవసరం లేదు. ఇలాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అక్కడ ఏరియా వాళ్ళని ఎవరిని నమ్మొద్దు. ఎవ్వరు కూడా డబ్బులు దొబ్బేవాళ్ళే. అంటే 65 ఏళ్ళ వయసు ఆయన్ని ఇప్పటికీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. 3 సంవత్సరాలు అయింది. ఆయనకి 44 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాల. అంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. అలాగని వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, వాళ్ళంతే, వాళ్ళ పద్ధతి అంతే. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఒక స్థిరమైన అసెట్ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త కొనుక్కోవాలి. మన డబ్బులు లాస్ అవ్వద్దు. సో అంతేకాకుండా పర్సనల్గా వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఏంటంటే కూడు గుడ్డ ఉంటే చాలు. అంటే వాళ్ళు ఇంకా 2000లో ఉన్నారు, మన 2006లో ఆంధ్ర ఉందన్నమాట. అంత వేరియేషన్ ఉంది వాళ్ళకి మనకి. వాళ్ళు ఆ రోజుకి బబ్బం గడితే చాలు అన్న క్యారెక్టర్స్తో నడుస్తూ ఉంటారు. అని వాళ్ళని తక్కువ అంచనా అనేది కాదు, వాళ్ళ యాటిట్యూడ్ అది. వాళ్ళని తప్పు పట్టట్లే నేను. సో మనకి ప్రాపర్గా మన డబ్బులు పోయినా, ₹1 పోయినా పర్లేదు, మనకి ఫెయిర్గా కావాలి. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. ఈరోజు వెళ్ళి రేపు మనం ఇక్కడలాగా తొందరపడితే మాత్రం పని అవ్వదు. వెయిట్ చేయాలి. టైం తీసుకొని అవన్నీ చెక్ చేసుకొని కంపల్సరీ ఆర్ఐతోని సర్వే చేయించుకొని మీ హద్దుల్లో హద్దు పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కవాడితో మీరు క్లారిటీగా తీసుకోవాలి ఏదైనా కానీ. ఓకే, ఇంతకన్నా క్లియరెన్స్ అనేది రాబోయే రోజుల్లో చెప్తాను. ఇంతవరకు మనకి ఎదురైన సమస్యలు అన్నమాట. మనలాగా ఇక్కడ పెట్రోలు పొయ్యి కన్నా చాలామంది కస్టమర్ తిరుగుతారు. కానీ ఆడికి వెళ్ళామంటే ఆ రోజుకి మీడియేటర్కి ఫుడ్డు మనమే పెట్టాలి. మనం ఎంత తిప్పామో అంత పెట్రోల్ కూడా మనమే ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మినిమం కామన్ సెన్స్ అనేది చాలా రేరు. ఎవరో తెలిసిన వ్యక్తి అయితేనే మనకి బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. డైరెక్ట్గా ఒరిస్సా వాళ్ళకు తెలుసని వెళ్ళిన వాళ్ళు కింద మీద పడడం తప్ప, వాళ్ళ డబ్బులు పోవడం తప్ప వాళ్ళకైతే ఫెయిర్గా భూమి రాదు. ఇదైతే పక్కా. మన ఏపీలో ఎవరు చేసినా కానీ, తెలుగు ఒడియా వచ్చిన వాళ్ళని కానీ, మామూలుగా ఫెయిర్గా ఎవరైనా తెలుగు వాళ్ళు చేసినా కానీ నమ్మి వెళ్ళండి. నాతోనే చేయాలని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ వింటున్నారు, హ్యాపీగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అన్నయ్యలు. కంపల్సరీ నాకు 80% సబ్స్క్రైబ్ చేయకనే బ్యాక్కి వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు అందరూ కూడా. కానీ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో విషయాలు మీకు ఒరిస్సా గురించి కానీ ఎటువంటి నాలెడ్జ్ నా విషయంలో జరిగినా మీకు పర్సనల్గా లైవ్లో కానీ మామూలుగా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెన్నో విషయాలు తెలుస్తాయి. మంచి ల్యాండ్ కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.